హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ధన్యా టీవీ. ప్లీజ్ జబర్దస్త్ శాంతి కుమార్. మా ధన్యా టీవీని మీరు ఎప్పుడు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోద్దండి. బాయ్. జరుగుతున్న ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు పోరాటం భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ప్రభుత్వ పక్షంతో సహజం. కానీ ప్రభుత్వ పక్షాన్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను వేస్తున్నా. ప్రభుత్వ పక్షం స్థానిక సంస్థలకి ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇవాళ చర్చ జరగవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం అర్బనైజేషన్లో 15 లక్షల ఇళ్లని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి. చాలా చోట్ల పట్టాల్లో భూములు కొని డబ్బుని ఏ విధంగా మిస్యూజ్ చేశారనేది మనకు అందరికి కూడా తెలుసు. అయితే అందులో 15 లక్షల ఇళ్ళు కేంద్రం ఇస్తే దాని సబ్సిడీ 25,000 కోట్లు. 25,000 కోట్లు ఒక ఇంటికి 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 15 లక్షల ఇళ్ళు లక్ష వేలు ఇస్తాం సబ్సిడీ. 1,00,000 జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇవ్వకుండా మరొక 30,000 ఎన్ఆర్ఈజీస్ నుంచి టైప్ పెట్టిస్తున్నాడు అర్బన్ హౌసెస్లో. అంటే 1,80,000 కేంద్రం ఇస్తుంది. ఇది కాకుండా దేశంలో అర్బన్ అండ్ రూరల్ ఎంత స్పెసిఫిక్గా ప్రతి అంశాన్ని అభివృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్తో డిజైన్ చేయబడ్డదంటే 14, 15, 13 ఎనీ ఫైనాన్స్ కమిషన్ ఫర్ హెడ్ ఎంత అని అన్ని మున్సిపాలిటీలకి, అన్ని కార్పొరేషన్లకి, అన్ని పంచాయతీలకి, అన్ని నగర పంచాయతీస్కి ఇచ్చేటువంటి సంప్రదాయం అనాదిగా ఉంది. దీన్ని మోడీ గారు వచ్చిన తర్వాత 32 నుంచి 42 పెంచారు. గ్రాంట్ ఎక్కువ పెంచడం మూలంగా కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్లో ఉన్న డబ్బులు చెప్తున్నారు మిత్రులు. కానీ రెగ్యులర్ గ్రాంట్ ఇది ఎప్పుడు కూడా బ్రేక్ ఉండదు. ఈ రెగ్యులర్ గ్రాంట్ కూడా డైరెక్ట్గా సర్పంచ్, డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ అకౌంట్లో పడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. సర్పంచ్ కూడా మీ అందరికి కూడా ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మోడీ గారికి చెక్ మీద పవర్ ఉండదు, ముఖ్యమంత్రి కూడా ఉండదు. కానీ సర్పంచ్ ఉంటుంది. సర్పంచ్ అకౌంట్లో డబ్బేసే పరిస్థితిని మోడీ గారు తీసుకొచ్చారు. డైరెక్ట్గా లోకల్ బాడీస్లో ఎంతకంటే ఘన విజయం ఇంకేముంది చెప్పండి? లేకపోతే ఎమ్మెల్యేలు డోర్ దగ్గర కూర్చోవాలి. ఆ పరిస్థితిని ఒకసారి ఎరాడికేట్ చేసి పాడేశారు. ఆ విధంగా 32 నుంచి 42 పెంచి డబ్బిచ్చి, ఇవి కాకుండా రీసెంట్ డేస్లో స్వచ్ఛ భారత్ని పెట్టారు. ఈ స్వచ్ఛ భారత్ని నగరాలని పోటీలకు తీసుకొచ్చారు. భారతదేశ వ్యాప్తంగా ఏ నగరం ఎంత అద్భుతంగా స్వచ్ఛ భారతం చేస్తుంది. మామూలు పోటీ కాదు, మనీతో పోటీ. డబ్బు ఇస్తూ కేంద్రం లిక్విడ్ అండ్ సాలిడ్ మేనేజ్మెంట్కి ఫర్ హెడ్ 5,000 రూపీస్ ఇచ్చి, 500 రూపీస్ ఇచ్చి, అంటే మీ నగరంలో 40 లక్షల మంది ఉంటే, 30 లక్షల మంది ఉంటే, 20 లక్షల మంది ఉంటే 20 లక్షలు ఇంటే 500. డైరెక్ట్గా 14 ఫైనాన్స్ అకౌంట్ ఎలా అయితే వస్తుందో స్వచ్ఛ భారత్ కూడా అదేవిధంగా అకౌంట్ వస్తుంది. దీంతో మెకనైజ్డ్ యంత్రాలు, దీంతో సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ యొక్క తరహాలో కొన్ని కార్యక్రమాలు, దీంతో నగర ఆధునీకరణ, శుభ్రత, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్లో నిర్వర్తించేటువంటి ఏర్పాటు చేస్తూ ఎవ్రీ ఇయర్ ఏ మున్సిపాలిటీ ఏ ర్యాంకింగ్లో ఉంది అట్లా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అమృతాకి
14 నుంచి ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. 5,000 కోట్ల రూపాయలు. ఈ అమృతాలో 5 రకాల స్కీమ్స్ ఉన్నాయి. అవుట్లెట్స్, ఈ మన నగరం వర్షం వస్తే మునిగిపోతూ ఉంటుంది. చిన్న వర్షం వస్తే కొన్ని ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి. దేనికి? అవుట్లెట్స్ లేని మూలంగా నీరు బయటికి వెళ్ళే అవకాశం మృగ్యం చాలా దేశంలో, చాలా నగరాల్లో, పట్టణాల్లో. దాన్ని రూపుమాపాలని అవుట్లెట్స్ని పకడ్బందీగా చెయ్యాలి. అమృత స్కీమ్లో నెంబర్ 1 అంశం. నెంబర్ 2, వెళ్ళినటువంటి నీటిని శుభ్రపరిచి బయటికి వదలాలి, స్లూయేజ్. నెంబర్ 3, రోడ్స్ అండ్ డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్ 4-5 వార్డులు లింక్ చేస్తూ మెయిన్ డ్రైన్ కడతారు. అవుట్లెట్ ఉంది. ఇట్లా అమృత స్కీమ్, స్వచ్ఛ భారత్ స్కీమ్, 14-15 ఫైనాన్స్ స్కీమ్. వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా డ్వాక్రా తీసుకొచ్చాడు వాజ్పేయి గారు. మహిళల్ని గ్రూప్స్ ఫారం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు, వాళ్ళకి సిడిఎస్ అనే స్కీమ్ పెట్టారు. దీంట్లో చేస్తాయి ప్రభుత్వాలు. నేను ఇలాంటి కాన్సెప్ట్లు, అనేక కాన్సెప్ట్లు మేము చెప్తే ఇవి కేంద్రం ఇస్తే మనల్ని ఇబ్బంది పెట్టి ఓట్లు కొనుక్కొని ఎవరిని నామినేషన్ లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టి ఒక్క పని చేయకుండా అధికారం కావాలని కోరుకుంటున్నారు జగన్. ఇది అన్ఫార్చునేట్ ఇష్యూ. అందుకనే చర్చ జరగాలని నువ్వేం చేస్తావని అధికారం కోరుకుంటున్నావు నువ్వు. సరే, ఏదో నవరత్నాలు, పంచరత్నాలు పెట్టి అధికారం కావాలన్నా 151 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దామని నువ్వు అధికారాన్ని కోరుకుంటున్నావు? దేనికి అధికారాన్ని కోరుకుంటున్నావు? నీ స్కీమ్ ఏంటి? నీ ఆలోచన ఏంటి? అప్పు చేయడమా మీ ఆలోచన? నేను చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. నేను చెప్పిన కార్యక్రమంలో గత చంద్రబాబు నాయుడు కానీ ఈ బాబుకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఇట్స్ అన్ రెగ్యులర్ యాక్టివిటీ, కంటిన్యూస్ ప్రాసెస్. రెగ్యులర్ యాక్టివిటీ, కంటిన్యూస్ ప్రాసెస్. అనుకూలంగా ఇది ఎందుకు చేయాలి? ఆల్ విలేజెస్, ఆల్ మున్సిపాలిటీస్, ఆల్ కార్పొరేషన్స్ ఇదంతా కలిపితేనే దేశం. ఇవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంత ఫినామినల్ ఐడియాలజీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసుకుంది. వాట్ ఈజ్ ఐడియాలజీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్? ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తే దాన్ని మీ యొక్క పథకాలకు వాడుకుంటారు. ఇవ్వడం నిధులు డెవలప్మెంట్ కోసం, దాన్ని దేనికైనా వాడుకోండి. మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మీ అగ్రికల్చర్ క్లినిక్ దగ్గర నుంచి, ఐసిడిఎస్ బిల్డింగ్ దగ్గర నుంచి, పంచాయతీరాజ్ బిల్డింగ్ దగ్గర నుంచి, హెల్త్ క్లినిక్ దగ్గర నుంచి, నాడు నేడు పాఠశాల దగ్గర నుంచి, కాంపౌండ్ వాల్ ఆఫ్ స్కూల్ దగ్గర నుంచి అన్నీ కేంద్రం ఇస్తున్న డబ్బులే. మీరు అప్పు చేస్తున్నారు, స్టైల్గా మాట్లాడరే, సైలెంట్ మెయింటైన్ చేస్తారు. ఏంటో ఎంతమందిని అతమార్చేసి ఎవరికైనా అప్లికేషన్ లేకుండా అన్నీ లాగి లోపల పెట్టేసి మాట్లాడు, సైలెంట్. అధికారం వచ్చే వరకు రోడ్ల మీద, అధికారం వచ్చిన తర్వాత లోపల రూమ్లో, బార్ రూమ్లోనో డార్క్ రూమ్ అంటారు, అందరూ కూర్చుంటాడు బాబు. ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి. దీనికి పరిష్కారం ఈ వ్యక్తిని హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఒక్క మోడీకే ఉందని, ఒక్క మోడీకి తప్ప ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. దమ్ము లేదు. చాలా చోట్ల నామినేషన్లు ఎత్తేసినాయి. 24 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు, 14 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న పార్టీలు ఈవేళ అంచులు లేవు. కానీ బీజేపీ కార్యకర్త ఒక్కడున్న ధైర్యంగా ఈవేళ నామినేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. మా శక్తి మేరకు మేము పాల్గొంటున్నాం. 2,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, 10,000, ఎవరైనా 5,000 ఇస్తాడు, 10 ఇచ్చేస్తున్నారు. ఎక్కడొచ్చిందో డబ్బు నాకు అర్థం కావట్లేదు. మరి ఏ బీరుల్లో వచ్చిందో, ఏ స్పెషల్ స్టాటస్లో వచ్చిందో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి. అన్నిటినీ హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉన్న పార్టీ మోడీ ప్రభుత్వం. ఇక డెమోక్రసీ లేదు. ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లు చూస్తున్నాం. నామినేషన్ విత్డ్రాలు, అరాచకాలు తీసుకెళ్ళి ఏవో కేసులు పెడుతున్నారు ఆడవాళ్ళతో సహా. నేను ఇప్పుడు కడపలో చూశాను, మున్సిపల్ వార్డులో బైండ్ ఓవర్ కేసు. మా బ్రదర్ చెప్తాడు, దశావతార
ఎస్టీఎస్సీ కేసు కానీ, ఎక్సైజ్ కేసు కానీ, రౌడీ షీటర్ కానీ. అసలు ఈ పోలీసులందరూ ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారు? ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా ప్రభుత్వంలో ఇంత వారి చేతులు ఎందుకు చిక్కుకున్నారు? ఈవేళ ఈ యొక్క సందర్భంలో మనం చర్చించవలసినటువంటి అవసరం చర్చకి తెరలేపాలి. దీన్ని ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు. సిఏ డైరెక్ట్గా ఎమ్మెల్యే ఏం చెప్తే చేస్తున్నాడు. డిఎస్పీలు అటు ఇటు, ఎస్పీ ఏదైనా చెప్తే ఏదైనా ఉంటే మాకు చెప్పండి వెంటనే చేసేస్తానంటున్నాడు. 10% కూడా ఏమీ జరగడం లేదు. 90% సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే. దర్శనాలు ఎన్నికలు వాళ్ళే జరుపుతున్నారు. మీ యొక్క రాయలసీమ జిల్లాలే ఉన్నాయి, మీ రాయలసీమ రోడ్లే ఉన్నాయి. రోడ్డు గ్రామీణ సడక్ యోజన రోడ్డు ఒక్క రోడ్డు వేయడు ఈ బాబు. నబార్డ్ రోడ్డు ఒక్క రోడ్డు వేయగలడు ఈ బాబు. సిఆర్పి రోడ్డు ఒక్క రోడ్డు వేయగలడు ఈ బాబు. ఇవన్నీ కేంద్రం చేస్తుంటే మీరేం చేయడం లేదంటే వాళ్ళు అడుగుతుంటే మీరు అడుగుతున్నారు అంతే. మీ పథకాలు చెప్తే రేపు పొద్దున్న మీరు 4 ముక్కలు రాస్తే కదా. ఓ వాళ్ళు చెప్తారండి, చెప్తే ఫుల్ పేజ్ చేస్తారు. మేము చెప్తే 4 లైన్లు కూడా వేయరు కదా. ఇంకా ప్రచారం చేయడానికి విఫలం ఏంటి? మమ్మల్ని సఫలం చేయవలసిన బాధ్యత మీకు కొంత ఉంది కదా. ఎదిగే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి మా సోపానం. దీన్నే చెప్పి ప్రజల్లోకి పెడతాం. థ్యాంక్ యూ.